ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఏ సమస్య అయినా సరేనండి, మంచిగా గురువుగారు పరిష్కారం చూపిస్తారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి. వారి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లే మీకు మీ సమస్యలకి పరిష్కారం చూపించారు అని అనుకుని ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డా, నీకు ద్రోహం చేసేటటువంటి కొంతమంది వ్యక్తులని నేను కనిపెట్టాను. కాబట్టి ఆ వ్యక్తులు నీకు ఏ విధంగా ద్రోహం చేయాలి అని అనుకుంటున్నారు, వారి పేర్లు కూడా రాశాను. నేను ఈరోజు నీ ముందుకి ఒక చీటీని తీసుకువచ్చాను. ఆ చీటీని తెరిచి చూడమ్మా. వారు ఎవరు అనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది. అలాగే నేను చెప్పే మాటలను అస్సలు పొల్లుపోకుండా జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే నువ్వు అన్ని విషయాలలో కూడా అతి మంచితనంతో అందరినీ నమ్మేస్తున్నావు. అలాగే ఎవరు నీవారు, ఎవరు నీకు అపాయం చేసేవారు అనేది నీకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నావు. అయితే నువ్వు జాగ్రత్త పడాలి. అందుకే నీకోసం ముందుగానే ఈ సందేశం తీసుకువచ్చానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చీటీని తెరిచి చూడు. అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం మంచి సందేశం తెలియజేయబోతున్నారండి. మరి మనల్ని ఎవరు మోసం చేయబోతున్నారో, ఏ వ్యక్తి ద్వారా మనం మోసపోతున్నామో అన్నీ కూడా తెలుసుకుందాము. మన దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న వారందరూ కూడా తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అమ్మ కోసం. అలాగే ఫస్ట్ టైం చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. ఇక అమ్మ పంపిన సందేశంలోనే పరమార్థం ఏమిటో అమ్మ మాటల్లోనే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, అసలు మనం ఎవరిని చూసి జాగ్రత్త పడాలి, ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంతలా చెబుతున్నారు, ఈ శుక్రవారం రోజున మన కోసం వచ్చినటువంటి ఈ సందేశాన్ని ప్రతి మాటనే కూడా ఆలకిందామండి. అసలు ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంతలా చెబుతున్నారు, ఈ రోజు నీ కంటపడిన వెంటనే అస్సలు మానుకోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, ఒక్క క్షణం ఆగి ఈ సందేశాన్ని విను అనైతే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. అంటే దుర్గమ్మ తల్లి పంపించిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉంది అంటే, బిడ్డ, నీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, మెలకువలు అన్నీ కూడా పూర్తిగా మారబోతున్నాయి. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందులు అయిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదూ. కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని విన్నావు అంటే అసలు ఎవరు నీకు ద్రోహం చేసే వ్యక్తులు, ఎవరు నీ మంచి కోరేది అనేది నువ్వు తెలుసుకుంటావమ్మా. ఆ వ్యక్తుల యొక్క మోసం అనేది తెలుసుకుని నువ్వు బాధపడతావు. అయినప్పటికీ బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి. ఇక నిర్లక్ష్యం చేయవద్దు. ఏముందిలే అని తీసిపాడేయవద్దు. ఈ చీటీలో నీకు తెలియనటువంటి రహస్యాలను దాచి ఉంచాను. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఈరోజు నేను చెప్పేది వింటే నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. ఇది కేవలం నీకోసమే తీసుకొచ్చినటువంటి రహస్యమైన సందేశం. కాబట్టి చివరి వరకు వినమ్మా, నీకు అర్థమవుతుంది. చూడు తల్లి, ఇప్పుడు నీ మనసులో కంగారు, భయం మెదులుతున్నాయి కదా. అసలు నన్ను ఎవరు మోసం చేస్తారు, నేను ఎవరికీ ఎటువంటి అపాయం చేయలేదు కదా, ఎవరికీ నష్టం చేయలేదు కదా, ఎవరినీ గాయపరచలేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు నేను లాక్కోలేదే, డబ్బు కానీ మనశ్శాంతిని కానీ నేను లాక్కోలేదే. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి కక్ష ఉంటుంది, ఎవరికి పగ ఉంటుంది, నన్ను మోసం చేయాలి అనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నన్ను పదే పదే అడగాలి అని అనిపిస్తుంది కదా. అందరితోనూ మంచిగానే ఉన్నానే. ఏదైనా కావాలి అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాను. నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉన్నారా, అలాంటి వారు ఎవరు అని నీ మనసులో నువ్వే ప్రశ్నించుకుంటున్నావు కదమ్మా. నీ మనసులో ఈ సందేహం మెదులుతుంది కదమ్మా. దానికి పరిష్కారం తెలియాలి అంటే ఇప్పుడు నువ్వు ఈ సందేశం పూర్తిగా వినవలసిందే. ఎవరైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతారో,
ఎవరి కష్టాన్ని దోచుకోకుండా వారి రెక్కల కష్టం మీదే బ్రతుకుతారో, ఎవరైతే ముక్కుసూటిగా ఉంటారో, ఎవరి ముందు కూడా చేచాపకుండా ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువ తల్లి. తెలుసా అమ్మా? ఎందుకంటే నీకు మోసం చేయటం తెలీదు, ఎవరి దగ్గర చేచాపటం తెలియదు, అలాగే ఒకరి మనసును నెప్పించటం తెలియదు, ఒకరిని బాధ పెట్టడం తెలియదు. ఎటువంటి అభం శుభం తెలియనటువంటి ఎంతో అమాయకురాలువమ్మ నువ్వు. అంతకన్నా నువ్వు అమాయక పిచ్చి తల్లివి. ఎవరినీ మోసం చేయటం తెలియదు. నీ తెలివితేటలతోటి, నీ రెక్కల కష్టంతోటి రేయింబవళ్ళు కూడా కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తింటావు, అలాగే ఎప్పుడూ పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారాన్ని నువ్వు చక్కబెట్టుకుంటూ ఉంటావు, నీ కుటుంబంతో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నాకు ఈ 10 రూపాయలు ఇవ్వు అని ఎవరి దగ్గర కూడా నీ కష్టం చెప్పుకోలేదు. ఇతరుల సహాయాన్ని కూడా నువ్వు ఆశించలేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమందిలో ఈర్ష్య అనేది మొదలవుతుంది. అసలు ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాపడం లేదు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతున్నారు. మేము కూడా తనతో పాటే జీవితాన్ని మొదలుపెట్టాం కదా. మా జీవితం చూస్తే అల్లకల్లోలంలా ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే ఉంది. మేము ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా కానీ తనంత సంతోషంగా మేము లేమే, అంత ప్రశాంతంగా మేము లేమే, ఉండలేకపోతున్నామే. అతడు లేదా ఆమె వారి కుటుంబంతో ఎంత సంతోషంగా ఉంటున్నారు. మేమెందుకు అంత సంతోషంగా ఉండలేకపోతున్నాము? మా వల్ల ఎందుకు అవటం లేదు? ఎందుకు మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము? సమాజంలో వారికి వచ్చిన పేరు మాకెందుకు రావటం లేదు? అసలు వారు చేసేది ఏమిటి? ఎలాగైనా సరే వారిని నవ్వుల పాలు చెయ్యాలి అని చెప్పి, మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని చెప్పి, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేయాలి అని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు. నీ ఎదుగుదలని ఆపాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు దుర్గమ్మ? నేను ఎవరికీ కూడా అపకారం చేయలేదు కదా అని అనుకుంటున్నావు కదమ్మా. అయితే బిడ్డ, దీని వెనక ఒక కారణం ఉంది అని ఇప్పుడే తెలుసుకో. అది ఎవరు అనేది కూడా ఇప్పుడే చెబుతాను. ఎదురుగా ఉన్న ఈ చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో తల్లి. వారెవరు అనేది నన్ను అడిగావు కదా. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఆ చీటీలో వారి మొహం కనిపించేలా చేస్తాను. నీ మనసులో ఆలోచనలు ఈ చీటీలో కనిపించేలా చేస్తాను. వారెవరో ఈ చీటీలో కనిపించేలా చేస్తాను. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో అన్నీ కూడా తెలుసుకో. నా మీద భారం వేసి తప్పకుండా ఈ సందేశాన్ని వినమ్మా. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా పూర్తిగా నీకు అర్థమవుతుంది. నీతోనే ఉన్నారమ్మా, నీ చుట్టూ తిరుగుతున్నారు, నీ ముందే తిరుగుతున్నారు. ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉంటున్నారు. ప్రతిదీ కూడా నీ గురించే గమనిస్తున్నారు. అది మంచి కానీ చెడు కానీ గమనిస్తున్నారు. కష్టం కానీ నష్టం కానీ ప్రతిదీ గమనిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఏదీ కూడా నోరు తెరిచి చెప్పవు. వాళ్ళంతట వాళ్ళే అన్నీ తెలుసుకున్నారు. అంత చనువుతో వారైతే ఉంటున్నారు. నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో వారు కావచ్చు, వారైతే నిన్ను గమనిస్తూ వస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఆ చనువు వల్ల వారి మనసులో ఎటువంటి ఆలోచన వచ్చింది అంటే, వారు ఎందుకు భయపడుతున్నారు అంటే, వారు ఎందుకు నిన్ను పతనం చేయాలి, మానసికంగా కృంగదీసేయాలి, ఏ మంచి వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేయాలి, ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి, నువ్వు బాధతోటి నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి, ఒంటరిగా మిగిలిపోవాలి, విలవిల్లాడిపోవాలి, ఇలా ఉండేలా చేయాలి అనైతే వారు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసుని మళ్లించాలి. నీ మనసుని ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ ఆ తప్పుల వల్ల నువ్వు ఏమాత్రం బాధపడకుండా, ఏమాత్రం కృంగిపోకుండా నీ పనులైతే నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావమ్మా. వారైతే ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. వారి జీవితమే ఒక తప్పుడు దారిలో వెళుతుంది. అయితే తల్లి, ఇవన్నీ కూడా నువ్వు గమనించటం లేదు. నువ్వు చూసే ఉంటావు, ఒక భ్రమలో ఉంటున్నావు. వారైతే ఇలా అనుకుంటున్నారు, నేను చేసిన ప్రతి తప్పు కూడా వారికి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే నేను వారితో కలిసి ఉంటున్నాను కదా, వారితో తిరుగుతున్నాను కదా. నేను చేసిన తప్పులన్నీ కూడా వారికి తెలిసిపోయి ఉంటాయి. నా పొరపాట్లన్నీ కూడా వారు ఎక్కడ బయట పెట్టేస్తారో, నా తప్పులన్నీ అందరితో చెప్పేస్తారో, ఎక్కడ నా పరువు పోతుందో, నా గౌరవ మర్యాదలు పోతాయో, ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు అని అందరూ నాతో మాట్లాడటం మానేస్తారేమో,
నేను ఎప్పుడూ కూడా ఎదుటివారు బాగుండకూడదు అని కోరుకున్నాను. ఎప్పుడూ నేనే సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను. అందువల్లేనేమో ఇప్పుడు ఏమాత్రం కూడా ప్రశాంతత లేకుండా ఉన్నాను. నిన్ను బాధ పెట్టాలి అని, నీకు ప్రశాంతత లేకుండా చేయాలి అని చూసేవాళ్ళని నేను వదిలిపెడతానమ్మా. నీకు వచ్చే అదృష్టం నీ దగ్గరికి రాకుండా చేస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే, నలుగురిలో నువ్వు నవ్వుల పాలు అవ్వాలి అని చూస్తున్నారు. నిన్ను అప్రతిష్ట పాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేలా చేస్తే, ఇలా చేస్తే వారికి అదొక సరదా, అదొక ఆనందం, అదొక పైశాచిక ఆనందం. ఇటువంటి ఎదుర్కోలేక, నీ ముందుకు రాలేక, నీ వెనుక గోతులు తవ్వుతున్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు. నిన్ను చెడు వైపుకి నడిపాలి అని చూస్తున్నారు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు దుర్గమ్మ అని అంటున్నావు కదమ్మా. నేనే కనుక నిన్ను పట్టించుకోకపోతే, అడుగడుగునా నిన్ను రక్షించకపోతే, ఎప్పుడో వారి కుట్రలకి నువ్వు బలైపోయేదానివమ్మా. కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు ఎవరి చేతిలో చిక్కకుండా, ఎవరికి అవకాశంగా దొరకకుండా, ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలి అన్నదే ఈ ఆరాటం. నువ్వు ఎప్పుడూ కూడా ఆకాశంలో మెరుస్తున్నటువంటి చుక్కలా ఉండాలి. ఎప్పుడూ దివ్యజ్యోతిలా నీ జీవితం వెలుగుతూ ఉండాలి. నీ అవకాశాలను వారు లాగేసుకోవాలి అని చూస్తున్నారు, కానీ అదైతే వారి తరం కాదు తల్లి. ఎన్ని జన్మలెత్తినా అది వారి వల్ల కాదు. ఏం చేసినా మనిషి వల్ల ఏమవుతుంది చెప్పమ్మా. ఏదైనా తలుచుకుంటే నేనే తలుచుకోవాలి. అది మంచి అయినా చెడైనా నా ఆశీర్వాదంతోనే జరుగుతుంది. అలాంటి వారు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగిస్తానా చెప్పమ్మా. తొందరపడవద్దు. నేను నీతోనే ఉన్నాను కదమ్మా. నేను నీతో ఉండగా ఇంక నీకు భయమెందుకు? నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఎక్కడా కూడా ఎవరినీ మోసం చేయలేదు. నీ మనసు కల్మషం లేకుండా ఉంటుంది. కల్మషం లేని గొప్ప మనిషివి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురిని పైకి తీసుకువస్తావు. అలాంటి నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అమ్మా? వారి పప్పులు ఉడకనిస్తానా? వారి ఆటలు సాగనిస్తానా? ఎన్ని జన్మలెత్తినా కానీ వారు నిన్ను ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. నీ ఎదురుకుండా నేను ఉన్నాను. కొండంత అండగా నేను ఉన్నాను. ఆ విషయం వారికి తెలియదమ్మా. అనవసరంగా వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వారికున్న మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. అది వారు తెలుసుకోలేకపోతున్నారు. వారికి వారే నష్టపోతున్నారు అన్న సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. ఎంతసేపటికి కూడా నీ మీదే కన్ను. ఎప్పుడైతే ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వారిని దెబ్బతీయాలి అని అనుకుంటూ ఉంటారో వారి జీవితం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండదు. కర్మ ఎవరినీ కూడా వదిలిపెట్టదు. కర్మ అందరినీ చూస్తుంది, అన్నీ చూస్తుంది. ఒక్కసారి పట్టుకుంది అంటే వదిలిపెట్టదు. తిప్పి తిప్పి నేలకేసి కొట్టినట్లు వారు కర్మ అనుభవించవలసిందే. పైకి లేవలేరు. అలాంటి దెబ్బ వారైతే త్వరలోనే చూస్తారు బిడ్డ. ఎవరైతే నిన్ను నవ్వులు పాలు చేయాలి అనుకుంటున్నారో వారికి వారే అప్రతిష్ట పాలయ్యేలా నేను చేస్తాను. దేనికైనా ఓపిక, సహనం అంటూ ఉంటుంది. దాన్ని గనక ఒక్కసారి నేను పక్కన పెట్టాను అంటే వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. ఎవరైతే నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారో వారి జీవితంలో వారే కోలుకోలేని దెబ్బ అయితే వారు తినబోతున్నారు. మరి నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు. ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు తల్లి. ఇది దుర్గమ్మ తల్లి మాట. సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, విన్నారు కదండి అమ్మవారి సందేశం. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.